అందరికీ తెలుగు భాష దినోత్సవ శుభాకాంక్షలు. నిన్ను నేను నిన్ను నిన్ను నేను నిన్ను 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 నుంగని లయతాల సంగతుల గాన కళా పరిపూర్ణ మానసమున పలుకుని రాగముల మోదము నల్లచు పలుకునిట్టులన్ నన దానము చేయనేరని యథార్మికు సంపదలుండి ఉండినన్ దానే ఫలాయంబకుట తద్యము భూదుమానుగాల్చిన దాని ఫలంబులూరగ వృధా పడిపోవవే ఎండిం గాలిల చేగానలలో. ప్రియమైన ఉపాధ్యాయులకు, ప్రియమైన స్నేహితులకు తెలుగు భాష దినోత్సవ శుభాకాంక్షలు. గిడుగు వెంకట రామ్మూర్తి 1963న 29 ఆగస్టున శ్రీకాకుళం జిల్లాలో జన్మించారు. ఆయన తల్లిదండ్రుల పేర్లు వెంకమ్మ, వీర రాఘవయ్య. ఆయన తెలుగు భాష పునాది వేసిన మహనీయుడు. దినోత్సవ శుభాకాంక్షలు. గడిచిపోయినట్టి క్షణము తిరిగి రాదు, కాలం ఊరకెప్పుడు గడపబోకు, దీపమున్న ఎప్పుడే దిద్దుకోవల నిల్లు, విలువ తెలిసి చదువు తెలుగు బిడ్డ. విద్యార్థులకు, నాతోటి ఉపాధ్యాయులకు తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు. కాబట్టి ఈరోజు గిడుగు వెంకట రామ్మూర్తి గారి పుట్టినరోజు. ఆయన మనం ఇంతకుముందు గ్రాంధిక భాష, సంస్కృత భాషలో ఉండేది, అదంతా కూడా మనకి అర్థం కాదని గిడుగు రామ్మూర్తి గారు మనకి అర్థమయ్యే భాషలో తెలుగు భాషని అనువదించి ఇలా మనకి అందుబాటులోకి మన తెలుగు భాషను తీసుకొచ్చారు. కాబట్టి ఆయన గుర్తుగా మనం ఈ రోజున తెలుగు భాషా దినోత్సవంగా జరుపుకుంటున్నాం. మన తెలుగు భాష అమ్మలాగా స్వచ్ఛమైనది, అమ్మ ప్రేమలాగా చాలా అందమైనది. కాబట్టి మనం అందరం కూడా తెలుగు భాషని గౌరవించాలి. మన ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ ఎన్ని వచ్చినా కానీ మనం మన తెలుగును, మన మాతృభాషను మర్చిపోకూడదు. అవునా? అనగనగ రాగమతిశ ఇల్లుచునుండు, తినగ తినగ వేము తీయనుండు, సాధనమున పనులు సమకూరు ధరలోన, విశ్వధాభిరామ వినురవేమ. అంటే మనం పాడగా పాడగా రాగం అనేది అభివృద్ధి చెందుతుంది. అలాగే తినగా తినగా వేపాకు కూడా తీయగా అనిపిస్తుంది. అలాగే మనం కష్టపడి ఏ పనైనా చేయగా చేయగా ఏ పనైనా కూడా మనకి సులువుగానే అనిపిస్తుంది. కాబట్టి అందరూ కూడా కష్టపడి ఆ కష్టాన్ని ఇష్టంగా మార్చుకొని చదువుకొని మంచి మార్కులు తెచ్చుకోవాలని కోరుకుంటూ సెలవు.